వ్యూవర్స్, మన ఊరు మన వార్త. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. పోచారం చేజారిన ఎన్డీసీసీబీ చైర్మన్ పదవి, నెగ్గిన అవిశ్వాసం. ఇన్ఛార్జ్ చైర్మన్ గా రమేష్ రెడ్డి. దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి, నష్టపరిహారం అందిస్తామని హామీ. అన్నదాతలకు అండగా ఉంటామన్నారు జూపల్లి. అసౌకర్యాలు నెలవుగా ఐటీ హబ్ సందర్శించిన అర్బన్ ఎమ్మెల్యే, గత ప్రభుత్వంపై ధ్వజం. కాంగ్రెస్ కు అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, అక్రమాలపై మొదలైన ఎంక్వైరీ. మీడియా సమావేశంలో మంత్రి వెల్లడి. రంజాన్ మాస పవిత్ర ఉపవాసం, ఇఫ్తార్ విందులో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారుడు షబీర్. నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ పదవిని పోచారం భాస్కర్ రెడ్డి కోల్పోయారు. గురువారం పాలకవర్గం పెట్టిన అవిశ్వాస తీర్మాన సమావేశంలో పోచారం భాస్కర్ రెడ్డికి వ్యతిరేకంగా మెజార్టీ సభ్యులు ఓటింగ్ లో పాల్గొనడంతో ఆయన పదవి కోల్పోయారు. పదవిని కాపాడుకోవడం కోసం చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. పోచారానికి గ్రహచారం బాగాలేదు. ఒంటెద్దు పోకడకపోతే పరిస్థితి ఇలాగానే ఉంటుంది. నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిపై పాలకవర్గ సభ్యులు అవిశ్వాస తీర్మానానికి డీసీఓకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. గురువారం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ కోసం సమావేశం నిర్వహించారు. అయితే మెజారిటీ సభ్యులు తనకు వ్యతిరేకంగా ఉండడంతో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి బుధవారం తన పదవికి రాజీనామా చేశారు. సంబంధిత లేఖను సహకార శాఖ కమిషనర్ కు పంపించారు. అయితే పోచారం భాస్కర్ రెడ్డి రాజీనామాను కమిషనర్ ఆమోదించలేదు. సంబంధిత చైర్మన్ నేరుగా తన రాజీనామా లేఖను ఇవ్వకపోవడంతో రాజీనామా ఆమోదించలేదని జిల్లా సహకార శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. గురువారం ఉదయం జిల్లా కేంద్ర సహకార బ్యాంకులో భాస్కర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం సమావేశం నిర్వహించారు. దానికి డీసీసీబీ వైస్ చైర్మన్ కుంట రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో మెజార్టీ సభ్యులందరూ క్యాంపు నుంచి నేరుగా సమావేశ మందిరానికి హాజరయ్యారు. 21 మంది పాలకవర్గ సభ్యులుగాను 17 మంది హాజరయ్యారు. అందులో 16 మంది పోచారం భాస్కర్ రెడ్డిపై వ్యతిరేకంగా చేతులెత్తి అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. దానితో డీసీఓ శ్రీనివాస్ పోచారం భాస్కర్ రెడ్డిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గిందని ప్రకటించారు. సహకార చట్టాలను అనుసరించి చైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో ఖాళీగా ఉన్న చైర్మన్ స్థానంలో ప్రస్తుతం వైస్ చైర్మన్ గా ఉన్న కుంట రమేష్ రెడ్డిని ఇన్ఛార్జ్ గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో కొత్త డీసీసీబీ చైర్మన్ ఎంపిక విషయంపై సహకార శాఖ నిర్ణయం తీసుకుంటుందని అధికారులు ప్రకటించారు. అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో 4 సంవత్సరాలు పదవి బాధ్యతలు నిర్వహించిన మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి తనయుడు పోచారం భాస్కర్ రెడ్డికి గద్దె దిగారు. పోచారం భాస్కర్ రెడ్డిపై అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఎదుట రమేష్ రెడ్డి అనుచరుడు సంబరాలు నిర్వహించారు. నిజామాబాద్ లో బీఆర్ఎస్ కు భారీ షాక్ తగిలింది. ఆయన తండ్రి రాజకీయ జీవితం సైతం సహకార బ్యాంక్ చైర్మన్ నుండే మొదలైంది. అంచెలంచెలుగా ఎదిగారు. కానీ భాస్కర్ రెడ్డి మాత్రం ఫోజులకు పోయి బోల్తా పడ్డాడు. పరిమిత సభ్యులు ఉన్న బ్యాంకును చక్కదిద్దలేని వ్యక్తి గతంలో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ ఆశించడం కొసమెరపు. నిజామాబాద్ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ అధ్యక్షుడు శ్రీ భాస్కర్ రెడ్డి గారి పైన అవిశ్వాస తీర్మానం ఈ నెల 4వ తారీఖు నాడు అవిశ్వాస తీర్మానానికి నోటీసు నాకు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా దాంట్లో ప్రాసెస్లో భాగంగా 5వ తారీఖు నాడు అందరి సభ్యులకు 20 మంది బ్యాంకు డైరెక్టర్లకు, పాలకవర్గ సభ్యులైన డైరెక్టర్లకు నేను నోటీస్ 5వ తారీఖు నాడు ఇచ్చాను. అందులో ఈరోజు 21వ తారీఖు నాడు ఉదయం 11 గంటలకు పాలకవర్గ సభ్యుల సమావేశం, అంటే ఈ అవిశ్వాస తీర్మానం మీద చర్చ మరియు ఓటింగ్ పర్పస్ నేను నోటీసెస్ జారీ చేశాను. ఆ నోటీసెస్ అందరి సభ్యులకు కూడా సర్వ్ చేయబడ్డది. అయితే ఆ షెడ్యూల్లో భాగంగా ఈరోజు 21వ తారీఖు 3వ నెల 2024 ఉదయం 11 గంటలకు సమావేశానికి హాజరైనాము.
17 మంది పాలకవర్గ సభ్యులు అటెండ్ అయినారు. కోరం ఫామ్ అయింది కాబట్టి డెలిబరేషన్స్ అంటే చర్చకు అనుమతి ఇచ్చాము. వాళ్ళు చర్చ జరుపుకున్న తర్వాత శ్రీ భాస్కర్ రెడ్డి గారి సమావేశానికి హాజరు కాలేదు కాబట్టి సుమారు 11:30 చర్చ ముగిసినట్టుగా నాకు తెలియజేసినారు. చేస్తే నేను దానికి అనుగుణంగా వెంటనే ఓటింగ్కు జరపడం జరిగింది. అందులో 17 మంది హాజరైనా కానీ 16 మంది దీనికి చేతులు ఎత్తడం ద్వారా ఓటింగ్ వాళ్ళ సమ్మతిని తెలియజేసినారు. కావున 2/3 మెజారిటీ అంటే 14 కంటే ఎక్కువ 16 మంది చేతులు ఇచ్చి వాళ్ళ ఓటును అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు చేశారు. కాబట్టి ఈ శ్రీ భాస్కర్ రెడ్డి చైర్మన్ ఎన్డీసీసీ బ్యాంక్ చైర్మన్ గారిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టుగా నిర్ణయించి దాన్ని ప్రకటించడం జరిగింది. దానికి కావాల్సిన ఉత్తర్వులు తదనంతరము వైస్ చైర్మన్ గారైన రమేష్ రెడ్డి గారిని తదుపరి అంటే టిల్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అయ్యే వరకు వారిని విధులు నిర్వహించవలసిందిగా కోరుతూ ఉత్తర్వులు కూడా జారీ చేస్తారు. మళ్ళీ షెడ్యూల్ ఎప్పట్లో షెడ్యూల్ అంటే విషయాలు ఉంటాయి. మాకు అసంతృప్తి పెట్టడం జరిగింది. కాంగ్రెస్లో జాయిన్ అయినట్టు మేబీ అందులో కొందరు కాంగ్రెస్లో ఉన్నారు, అందరం దాదాపు కాంగ్రెస్లో ఉన్నాం. కాంగ్రెస్ అనేది ఎవరికి వారి ఇండివిజువల్, ఇక్కడేమో బ్యాంక్ పరంగా ఒక యూనిటీగా చేసి బ్యాంకు సమావేశాల్లో మీడియా అనుమతించలేదు. ఒక 2-3 కోట్ల స్కామ్ జరిగింది. దీనిలో 200 కోట్ల స్కామ్ అనేది ఒకటి ఆరోపణ ఉంది. అది ఎంతవరకు నిజం? మీరు రైట్ చైర్మన్గా ఉన్నారు కదా. అది మాకు అడగాల్సింది మౌనం కాదు, డిపార్ట్మెంట్ ఆఫీషియల్ అడగాలి. వాళ్ళు లేదు పాలకవర్గం పర్మిషన్ లేకుండా ఎప్పుడు ఇవ్వలేదు కదా సార్. పాలకవర్గం పర్మిషన్ లేకుండా అధికారులు ఎప్పుడు సమాచారం ఇవ్వలేదు కదా. ఓకే మీరు అడగండి, వాళ్ళు అఫీషియల్ అడగండి. ఓకే, మీరు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత అవన్నీ మళ్ళీ పునఃసమీక్షిస్తాం. ప్రకృతి వైపరీత్యాల వలన జరిగిన నష్టానికి రైతులు ఏమాత్రం అధైర్యపడవద్దని, వారికి తమ ప్రభుత్వం అండగా నిలుస్తోందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు బాధిత రైతులకు భరోసానిచ్చారు. అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలను రూరల్ నియోజకవర్గంలోని సిరికొండలో పరిశీలన చేశారు. రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మొన్న కురిసిన అకాల వర్షాల కారణంగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించడానికి ఎక్సైజ్ మరియు పర్యాటక శాఖ మంత్రి జూపల్లితో పాటు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సిరికొండ మండలంలో పర్యటించారు. అనంతరం రైతులకు నష్టపరిహారం వస్తోందని భరోసా కల్పించారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో కొండూరు మరియు పెద్దవాల్గూడ్ గ్రామాలలో మంత్రి జూపల్లి అదేవిధంగా రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పర్యటించారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా నష్టపోయిన పంట పొలాలను పరిశీలించారు. అనంతరం జూపల్లి మాట్లాడుతూ నష్టపోయిన రైతులకు నష్టపరిహారం కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా చెల్లిస్తుందని తెలిపారు. ఎవరూ అధైర్యపడొద్దని రైతులకు భరోసా కల్పించారు. అదేవిధంగా ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ అధికారులకు పంట పొలాలను పరిశీలించాలని ఆదేశించాలని, త్వరలో రైతులకు నష్టపరిహారం చెల్లిస్తారని రైతులకు తెలిపారు. ఎకరానికి 10,000 చొప్పున నష్టపరిహారం త్వరలో రైతుల ఖాతాలో జమ చేయబడుతుందని తెలిపారు. వీరి వెంట ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్, ఏనుగు రవీందర్ రెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమంలో సిరికొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాకారం రవి, మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ ఆసిఫ్, శ్రీనివాస్ ముదిరాజ్, లియాఖత్, బీసీ సెల్ అధ్యక్షుడు నర్సింగ్రావు, బాకారం సంతోష్, ప్రవీణ్ రెడ్డి మరియు సిరికొండ మండల కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో కలిపి సుమారుగా 25,000 ఎకరాలు సుమారుగా అన్ని రకాల పంటలు నష్టపోతుంది. అంటే వరి కావచ్చు, మొక్క కావచ్చు, పత్తి కావచ్చు, అరటి కావచ్చు, రకరకాల పంటలు నష్టం జరిగింది. ఈ పంట నష్టం జరిగే సందర్భంలో ఈరోజు ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన గడిచిన 10 సంవత్సరాలు లేని విధంగా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రైతులను ఆదుకోవాలని, మొత్తం నష్టాన్ని ఎవరు భరించలేదు. ప్రకృతిని ఎవరు ఆపలేరు. ప్రకృతి వైపరీత్యాన్ని అపార నష్టం జరిగింది. బాధాకరమైన సంఘటన. ఇంతైనా ఉపశమనం కలగాలని చెప్పని ఏదైతే గతంలో చెప్పడం జరిగిందో ఎకరానికి 10,000 రూపాయలు చొప్పున రైతులకు ఆ పంట ఏదైనా నష్టపరిహారం కింద 10,000 రూపాయల ఎకరాలు చెప్పడం జరిగింది. ఇప్పటికే సంబంధిత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు.
అధికారులు కూడా గ్రామాలకు తిరుగుతూ ఉన్నారు. గ్రామాల వారిగా తిరుగుతూ, రైతు వారిగా తిరుగుతూ, సర్వేలు కూడా రాసుకుంటూ ఒక్కొక్క రైతు ఎకరాలు పెరిగిన మొత్తం కూడా రిపోర్ట్ తయారు చేస్తారు. ఈ రిపోర్టు ప్రభుత్వానికి అందిన తర్వాత అందగానే ఈ రైతులకు ఈ యొక్క ఎకరం చొప్పున వాళ్ళ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది. రెండవది, రైతులకు ఎంత చేసినా తక్కువ, ఎంతైనా తక్కువ. ఎందుకంటే ఏదైనా రైతు విన్నెంపుతాం. మరి తరతరాలు చేసినా కూడా వాళ్ళ బతుకులో పెద్ద మార్పు ఎక్కువ రావడం ఆదుకున్న బాధ్యత ఉంది. అందుకని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి ఈ పంట నష్టం ఇవ్వడం, రెండవది పైన పట్టారం లోన్న లొటారంలా మారింది నిజామాబాద్ ఐటీ హబ్ పరిస్థితి. బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన దీంట్లో ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని అప్పటి మున్సిపల్ మంత్రి కేటీఆర్ గొప్పలు చెప్పారు. ప్రారంభమైన అనంతరం కొన్ని కంపెనీలు వచ్చిన ఉద్యోగులకు సకాలంలో వేతనాలు అందించకపోవడంతో ఉద్యోగులు నిరసనకు దిగారు. నగరంలోని ఐటీ హబ్ ను సందర్శించారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. ఇందూర్ నగరం బైపాస్ లో గత 8 నెలల క్రితం ప్రారంభించిన ఐటీ హబ్ ను మొదటిసారిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా సందర్శించారు. ఈ సందర్భంగా ధన్పాల్ మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం మాజీ ఐటీ మంత్రి వర్యులు కేటీఆర్ ప్రారంభించిన నిజామాబాద్ ఐటీ హబ్ కోట్ల రూపాయల ప్రజాధనంతో నిర్మించి ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో నిర్మించిన గత పాలకులు దృష్టి పెట్టకపోవడంతో పాటు కంపెనీలను తీసుకురావడంలో విఫలమయ్యారని ఆరోపించారు. 671 సిట్టింగ్ కెపాసిటీ ఉన్న ఈ ఐటీ హబ్ లో 315 మంది మాత్రమే పూర్తి అయినవి అని, ఇంకా 368 ఖాళీలు ఉన్నాయని తెలిపారు. రాబోయే రోజుల్లో తప్పకుండా ఐటీ హబ్ పైన ప్రత్యేక దృష్టి పెట్టి టాప్ కంపెనీలతో మాట్లాడి నిజామాబాద్ మన ఐటీ హబ్ కు తీసుకొచ్చే విధంగా కృషి చేస్తానని చెప్పారు. ప్రస్తుత ఐటీ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ఐటీ హబ్ అభివృద్ధికి, అలాగే ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. డిగ్రీ, బీటెక్ చదువుతున్న పూర్తి చేసిన నిరుద్యోగులు టాస్క్ ద్వారా ఐటీ, నాన్ ఐటీ రంగాలలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ తీసుకుని ఉపాధి అవకాశాలు పొందొచ్చని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఐటీ హబ్ యాజమాన్యం ఉద్యోగులు రాత్రి పనిచేసే వారికి బస్సు సౌకర్యం కావాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా డిపో మేనేజర్ కి మాట్లాడి సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగుళ్ల లక్ష్మీనారాయణ, కార్పొరేటర్స్ ఇల్లెందుల మమత, ప్రభాకర్, పంచారెడ్డి ప్రవళిక, శ్రీధర్, ఇప్పకాయల సుమిత్ర కిషోర్, మాయావర్ సవితారాజ్, మీసేవ శ్రీనివాస్, మెట్టు విజయ్, మండలాధ్యక్షులు గడ్డం రాజు, బీజేపీ నాయకులు భాస్కర్, పవన్, ముందడ ఆనంద్, రాజేందర్, కృష్ణ, హరీష్, సాయి, బాబీ సింగ్, కోవ రమేష్, రంజిత్, సాయిరాం తదితరులు నాయకులు పాల్గొన్నారు. 8 నెలల క్రితం ప్రారంభించిన నిజామాబాద్ ఐటీ హబ్ ఈరోజు విజిట్ చేయడం జరిగింది. ఈ 8 నెలల్లో ఎటువంటి గ్రోత్ లేదు. 680 కెపాసిటీ ఉన్న ఈ ఐటీ హబ్లో ప్రస్తుతము 300 ఫిల్లింగ్ తోటే ఈ కంపెనీ నడుస్తూ ఉంది. గతంలో ఈ ప్రారంభించినప్పుడు మేము చెప్పడం జరిగింది, లీడింగ్ కంపెనీస్ గత ప్రజాప్రతినిధులు ఈ ఐటీఎఫ్ ప్రారంభం కాకముందు అనేక సార్లు అమెరికా, ఆస్ట్రేలియా విజిట్ చేసి కూడా ఇక్కడ గుర్తింపు ఉన్న కంపెనీలను తీసుకురాలేకపోయింది. ఓపెనింగ్ లో ఉన్న కంపెనీలు 2 కంపెనీలు వెళ్ళిపోయినాయి ఇక్కడ నుంచి. ఇక్కడ ఎవరైతే వర్క్ చేస్తూ ఉన్నారో ఐటీ స్టూడెంట్స్, స్టాఫ్, వారికి ముఖ్యంగా ప్రాబ్లం ఏంటంటే ఇది అవుట్స్కట్లో ఉండడం వల్ల ట్రాన్స్పోర్టింగ్ మాకు ఫెసిలిటీ లేదు. 24 అవర్స్ వర్క్ చేయాలంటే నైట్లో కూడా పర్టికులర్ టైంలో మాకు బస్ సౌకర్యం కావాలని అడుగుతూ ఉన్నారు చాలామంది. అది ఒక వైపు అయితే, రెండో వైపు ఆ ప్రభుత్వము ప్రారంభించిన తర్వాత దీనిపైన ఎటువంటి దీని గ్రోత్ గురించి దృష్టి సారించినట్లు అనిపిస్తలేదు. ఇది తప్పకుండా మేము ఐటీ కంపెనీస్ తోటి మాట్లాడి కొన్ని లీడింగ్ కంపెనీలు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తా. పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత రాబోయే అంటే ఈ సంవత్సరం ఎండింగ్ వరకు ఇంకా కొన్ని కంపెనీలు
ఎందుకంటే చాలామందికి ఉపాధి ట్రైనింగ్ సెంటర్లో కూడా సుమారు 30 మందికి ఇవ్వాలన్న కెపాసిటీ ఉంది, 10 మంది కూడా రావడం లేదు. దీని మీద ఎందుకో మరి ఫోకస్ ఎక్కువ ఇప్పటి వరకు పెట్టడం జరగలేదు. తప్పకుండా ప్రభుత్వ ధనంతో అద్భుతమైన బిల్డింగ్ నిర్మాణం జరిగింది, కానీ ఏదైతే దీనికి ఆశయం ఉందో ప్రజలకు ఉపయోగపడతలేదు, ఫుల్ఫిల్ అవుతలేదు. తప్పకుండా భవిష్యత్తులో దీన్ని పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా ఐటీ కంపెనీలతోటి మాట్లాడి నిజామాబాద్ ఐటీ హబ్ని ప్రజలకు దాంతోపాటు కష్టపడి చదివి బీటెక్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కు 680 సీట్లు ఫుల్ఫిల్ చేసే విధంగా వడగండ్ల వర్షానికి దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందిస్తామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పూర్తి స్థాయిలో ఖాళీ అవుతోంది అన్నారు. నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి జూపల్లి మాట్లాడారు. అన్నదాతలకు కాంగ్రెస్ అండగా ఉంటామన్నారు. గతంలో అధికారంలో ఉన్నవారు అక్రమాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఆదాయ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత వారిది అని ఎద్దేవా చేశారు. ప్రజల కోసం కాంగ్రెస్ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించడం జరిగిందని చెప్పారు. పంటల సర్వే జరిపి రైతులను ఆదుకుంటామని వెల్లడించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో మెజార్టీ స్థానాలను సాధిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ వారు కాంగ్రెస్ లో చేరేందుకు ఉత్సాహం చూపుతున్నారని చెప్పారు. గత ప్రభుత్వ అవినీతిపై విచారణ జరపడం జరుగుతుందని వెల్లడించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానల మోహన్ రెడ్డి, ఎమ్మెల్యే భూపతిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, తాహేర్, పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నిజామాబాద్ జిల్లాలో అకాల వర్షాలకు వడగండ్ల వానకు పెద్ద ఎత్తున రైతాంగం యొక్క పంట నష్టం కావడం జరిగింది. వివిధ రకాల పంటలు, అది వరి కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, చెరుకు కావచ్చు, పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఈ రైతాంగాన్ని వాళ్ళు ధైర్యం చెప్పి మీకు అండగా ఉంది, నిరాశ నిస్పృహలో కావాలని చెప్పి ప్రకృతి వైపరీత్యాలను ఎవరు కూడా అడ్డుకోలేదు. ఆ ప్రకృతి సృష్టించిన బీభత్సానికి ఎవరు కూడా నష్టపరిహారం అనేది ఎవరు కూడా చేయలేదు. అయినా కూడా ప్రభుత్వ బాధ్యత ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన గడిచిన శాసనసభ సమావేశంలో స్పష్టంగా చెప్పినట్టు గడిచిన 10 సంవత్సరాల కింద 10 సంవత్సరాలు ఇటువంటి వరదలు వచ్చినా, వడగళ్ళు పడ్డ, ప్రకృతి వైపరీత్యాలు ఏదొచ్చినా ఏ ప్రభుత్వాలు ఆదుకునేలాగా చేయలేదు. ఈనాడు ప్రభుత్వం ప్రతి రైతుకు ఎకరానికి 10,000 రూపాయల చొప్పున ఇవ్వడానికి నిర్ణయించడం జరిగింది. ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికే సంబంధిత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అధికారులను ఆదేశించడం జరిగింది. అధికారులు ఎక్కడెక్కడైతే ఈ యొక్క బీభత్సం జరిగిందో, వడగళ్ళు కురిసిందో ప్రతి గ్రామానికి కూడా అధికార యంత్రాంగం వెళ్ళి రైతు వారీగా సర్వే నెంబర్ వైజు ఇవన్నీ కూడా స్పష్టంగా నివేదికలు మీకు చెప్పడం సర్వే చేస్తూ ఉన్నారు. ఆ నివేదికలు రాగానే రాష్ట్రంలో ఈ యొక్క వడగండ్ల బారిన పడినటువంటి రైతాంగానికి వాళ్ళ ఖాతాలకు ఎకరానికి 10,000 చొప్పున వాళ్ళకు ఆర్థిక సహాయం చేసే కార్యక్రమం జరుగుతాం. రాగానే వాళ్ళ ఖాతాలు జమ చేస్తారు. ఇది ఒక రకమైనటువంటి భరోసా. రెండవది, రేపు వచ్చే వానకాలం నుంచి ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు ఎక్కడ జరిగినా కూడా ఏ రైతాంగా నష్టపోకుండా
రంజాన్ మాసంలో అత్యంత పవిత్రంగా ఉపవాస దీక్షలు ఆచరిస్తారు. సూర్యోదయానికి ముందు మొదలుపెట్టి సూర్యాస్తమయం అనంతరం ఉపవాస దీక్షను విరమిస్తారు. దీన్నే ఇఫ్తార్ గా పరిగణిస్తారు. నిజామాబాద్ పట్టణంలోని మాలపల్లిలోని డీలక్స్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ప్రభుత్వ సలహాదారు మాజీ మంత్రి మొహమ్మద్ అలీ షబ్బీర్ హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింల సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. మాజీ కార్పొరేటర్ మిస్బా ఖాన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మిస్బా ఖాన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నరాల రత్నాకర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వాళ్ళ బృందం అంతా రంజాన్ పవిత్రమైన మాసంలో ఫాస్టింగ్ ఒక్క పొద్దు ఉన్న వాళ్ళకి అందరినీ రోజా గురించి వాళ్ళకి ఇఫ్తార్ కార్యక్రమం పెట్టించినారు. ఈ ఇఫ్తార్ కార్యక్రమంలో ఇంత ఘనంగా జరిపి మరి వాళ్ళకందరికీ ఇఫ్తార్కు భోజనం పెట్టినందుకు నా తరఫు నుంచి, కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మిస్బా ఆయన బృందానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. బీసీ సామాజిక వర్గంలో చీలిక తెచ్చే విధంగా అధికార పార్టీ ప్రయత్నిస్తే అందుకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని మున్నూరు కాపు సంఘం నాయకుడు పుట్ట గంగాధర్ అన్నారు. ఐసీడీఎంఎస్ చైర్మన్ పై అవిశ్వాసం పెట్టే యత్నం చేస్తే బీసీలమందరం ఏకమై రానున్న రోజులలో తమ సత్తా చాటుతామన్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. బీసీ కులస్తుల మధ్య చిచ్చు పెట్టడానికి కొందరు ఈ ప్రయత్నాలు చేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామాలలో అన్ని కులస్తుల వారు కలిసిమెలిసి జీవిస్తున్నామన్నారు. కానీ ఇటీవల ఏర్పడ్డ పరిణామాలతో బీసీల మధ్య చిచ్చు పెట్టే వారి పదవులను దించేసే విధంగా కొందరు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. బీసీలందరూ ఐక్యంగా ఉండి రాజ్యాధికారం సాధించేందుకు అందరం కలిసి ఉద్యమించాల్సిన అవసరం ఏర్పడిందని బోర్గంలో జరిగిన మున్నూరు కాపు సమావేశంలో గంగాధర్ ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ బీసీలకు ఉన్నత లక్ష్యాలు, ఉన్నత ఆశయాల వైపు ముందుకు సాగేలా చూడాలన్నారు. కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ బీసీలకు ఉన్నత లక్ష్యాలు, ఉన్నత ఆశయాల వైపు ముందుకు సాగేలా చూడాలన్నారు. అవిశ్వాస తీర్మానం పెట్టి ఓ బీసీ బిడ్డకు అన్యాయం చేసే ఆలోచన చేయడం సరికాదన్నారు. బీసీలు ఐక్యంగా ఉన్నప్పుడే రాజ్యాధికారం దిశగా ముందుకు సాగుతామని తెలిపారు. బీసీలకు అన్యాయం జరగకుండా ఉండేందుకు గాను గ్రామ స్థాయి నుండి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలందరూ ఏకమై ఐక్యంగా ఉన్నప్పుడే అది సాధ్యమన్నారు. రూరల్ నియోజకవర్గంలోని అన్ని మండలాలు, అన్ని గ్రామాల నుంచి మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ముఖ్యులందరూ ఇక్కడ నిజామాబాద్ మోపాల్ మండలం బోర్గం మున్నూరు కాపు సంఘం కళ్యాణ మండపంలో కొన్ని మా యొక్క సమస్యల విషయంలో చర్చించుకోవడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఎందుకంటే మా మున్నూరు కాపు సామాజిక వర్గానికి ఆనాడు అరుగుల రాజారాం కావచ్చు, తర్వాత పుంజాల శివశంకర్ కావచ్చు, డి శ్రీనివాస్ గారు కావచ్చు, ఇట్లాంటి ఎంతోమంది మహామహులు సమాజానికి రాజకీయంగా ఎంతో ఎదుగుదలకు తోడ్పడి ముఖ్యమంత్రి కావాల్సిన స్థాయికి ఎదిగినా కానీ వాళ్ళని ముఖ్యమంత్రి కాకుండా అడ్డుపడిన కొందరు అగ్రవర్ణ రాజకీయ నాయకుల స్వార్థం వలన మేము అణచివేతకు గురవుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మేము రూరల్ నియోజకవర్గమే ఒక పుణ్యాదిగా తయారై అందరికీ ఆదర్శంగా నిలవాలనే ఉద్దేశంతో మున్నూరు కాపు రూరల్ నియోజకవర్గంలో అందరితోని కూడా సంఘాలు ఏర్పాటు చేసేసి వీళ్ళందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి బీసీలందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకొచ్చి మేము రాజ్యాంగ పరంగా మాకు కావాల్సిన హక్కులను సాధించుకోవాలి. బాన్స్వాడ పట్టణంలో ఆర్టీసీ బస్సు ఢీకొని ఒకరు మృతి చెందారు. మృతదేహాన్ని శవ పంచనామా నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిజామాబాద్ డిపోకు చెందిన బస్సు ఢీకొట్టిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాన్స్వాడ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్తాలో గురువారం ఎల్లారెడ్డి నుండి నిజామాబాద్ వెళ్తున్న నిజామాబాద్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొనడంతో గాంధారి మండలంలోని గండిపేట్ తండ గ్రామానికి చెందిన రామవత్ చంద్ర అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పోచారం చేజారిన ఎన్డీసీసీబీ చైర్మన్ పదవి, నెగ్గిన అవిశ్వాసం, ఇన్ఛార్జ్ చైర్మన్ గా రమేష్ రెడ్డి. దెబ్బతిన్న పంటలను పరిశీలించిన మంత్రి, నష్టపరిహారం అందిస్తామని హామీ, అన్నదాతలకు అండగా ఉంటామన్నారు జూపల్లి.
అసౌకర్యాలు నెలవుగా ఐటీ హబ్ సందర్శించిన అర్బన్ ఎమ్మెల్యే గత ప్రభుత్వంపై ధ్వజం. కాంగ్రెస్ కు అండగా నిలుస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అక్రమాలపై మొదలైన ఎంక్వైరీ మీడియా సమావేశంలో మంత్రి వెల్లడి. రంజాన్ మాస పవిత్ర ఉపవాసం ఇఫ్తార్ విందులో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారుడు షబీర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్. మన ఊరు మన వార్త.